నిల్చుని ఉండగానే నారద మహర్షి నిల్చుని ఇలా మాట్లాడతాడు. మీలో ఎవరికి ఏ సందేహాలు ఉన్నాయి, ఈ మహాత్ముడు కన్ను మూసేలోపే ఆ సందేహాలను అడిగి తెలుసుకోండి అని చెప్తాడు. నారద మహర్షి అలా అంటాడు, కానీ ఎవ్వరు కూడా భీష్ముడిని ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో ధర్మరాజే కాస్త ధైర్యం చేసి కృష్ణుడితో ఇలా అంటారు, ఆ పుణ్యాత్మునితో మాట్లాడేటువంటి ధైర్యం అయితే నాకు లేదు కృష్ణ, నువ్వు మాత్రమే చేయగలవు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు. అంటే కొంచెం దూరంలో ఉన్నారు కదా, దగ్గరికి వెళ్ళమంటారనమాట. కృష్ణుడు సరే అని చెప్పేసి దగ్గరగా వెళ్ళి భీష్ముడి చేతిని తన చేతిలోకి తీసుకుని ఇలా అంటాడు, భీష్మ, నీ మనస్సు శరీరం రెండు సుఖంగానే ఉన్నాయి కదా, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అంటాడు. అనగానే వెంటనే భీష్ముడు అంటాడు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంత ముసలి వయసులో కూడా ఇప్పుడు నేను నవయవ్వనంలో ఉన్నటువంటి శక్తితో ఉన్నాను, అలాగే నా బుద్ధి కూడా చక్కగా పనిచేస్తుంది, నీ దయ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు పరంధామ అని చెప్పేసి కృష్ణుడిని అంటాడు. అనేసి వెంటనే భీష్ముడికి ఒక అనుమానం కలుగుతుంది. కృష్ణుడికి కాస్త దగ్గరగా జరిగి ఇలా అంటాడనమాట భీష్ముడు, దేవా, ఈ లోకాలన్నీ పాలించేవాడివి, నీవే స్వయంగా ఏంటనేది చెప్పొచ్చు కదా పాండవులకి ధర్మ సూక్ష్మాలకు సంబంధించి, నన్ను చెప్పమని ఏమంటున్నావు, నువ్వు లోకాలకే గురువువి, నువ్వు చెప్పకుండా నన్ను చెప్పమండంలో ఏమైనా ఆంతర్యం ఉందా ప్రభు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు, ఇక్కడ చెప్తాను వినండి. శ్రేయస్సుకు యశస్సుకు నేనే మూలం, చంద్రుడు చల్లనివాడు అంటే వింత ఏమైనా ఉందా, ఇంతకన్నా నేను పొందాల్సిన కీర్తి కానీ, ఇంతకంటే నాకు దక్కాల్సిన గౌరవం కానీ ఏదైనా ఉందా, ఇది నేను చెప్పడం ద్వారా నాకేమైనా గౌరవం కీర్తి ఎక్కువగా లభిస్తాయా, లేదు కదా, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడిని నేనే, నేను చెప్పడంలో వింత లేదు, కాబట్టి నా బుద్ధిని నీలో నేను పెడుతున్నాను, కాబట్టి నీ ద్వారా ఇప్పుడు ధర్మరాజు ధర్మదారు ద్వారా మిగిలిన వాళ్ళు ఈ ధర్మ సూక్ష్మాలు తెలుసుకుంటారు, కాబట్టి భూమి ఉన్నంత వరకు కూడా నీ ఖ్యాతి ఉండాలి, నీ ఖ్యాతి నిలపడానికి మాత్రమే నేను ఈ పని చేస్తున్నాను, కాబట్టి నా మాట విను, నువ్వే ధర్మరాజుకు చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పు అంటాడు. అలా అనగానే కృష్ణుడికి రెండు చేతులు జోడించి భీష్ముడు నమస్కారం చేసి, ఇంకా నువ్వు ఎలా చెప్తే అలా ప్రభు, సరే ధర్మరాజు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో నన్ను అడగమనండి, నేను చెప్తాను అంటాడు. అయినప్పటికీ కూడా ఇంకా ముందుకొచ్చి మాట్లాడడానికి ధర్మరాజు సంకోచిస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, భీష్మ, నీ ముందుకు రావడానికి, అంటే భీష్ముడికి శ్రీకృష్ణుడికి పిలుపు తెలుసు కదా, భీష్ముడికి దగ్గరగా ఉన్నప్పుడు భీష్మ అని పిలుస్తాడు, భీష్ముడికి కొంచెం దూరంగా ఉన్నప్పుడు మహారాజా అని పిలుస్తాడు కదా. సో భీష్మ, ధర్మరాజు నీతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు, భయపడిపోతున్నాడు, ఇంతమంది చావుకు కారణం నేనే, నా వాళ్ళందరినీ నేను